సనాతన ధర్మానికి మన ఇప్పుడు చదువుతూ ఇందాక అనుకున్నాను 6 గురించి రాస్తే ఉనికి, ఉన్నతి, ఐక్యత, అభివృద్ధి, సహకారం, సంతోషం అని. నేను అదే అంటాను, మనందరం ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. మన అదే ఎవ్రీవేర్ వి టాక్. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన మన AB6 మనం మన మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది. 5 ఈరోజు పంచమ వార్షికోత్సవం చేసుకోవడం, అందులో ముఖ్యంగా సోదరుడికిను వాళ్ళ ప్రతి ఒక్కరికి, టీవీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఎందరో మహానుభావులు, ఎంతోమంది మీరందరూ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. సో మీరందరూ కూడా తప్పకుండా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అలాగే మనందరం కలిసి ఈ ఈ ఈ ఉద్యమం అనగానే మన ఐక్యతని ప్రపంచానికి చాటి చెప్పాలి. మన ఆల్రెడీ నేను దాకా మీకు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కలుస్తారు. సార్ మేము ఇది సార్, మేము అది సార్, మేము రాంభట్ల వారు సార్, లేకపోతే ఇంకోటి సార్ అంటూ ఉంటే నేమాని వారు సార్ అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఈ 50వ సంవత్సరం నేను మ్యాక్సిమం తిరిగా, ఈ మధ్య ప్రపంచం అంతా తిరిగాను. ఎక్కడికి వెళ్ళినా మన మేధాశక్తి కనిపిస్తూనే ఉంటుంది. సో ఆ మేధావులందరూ మనవాళ్ళు కావడం కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. ఇప్పుడు నా పక్కన ఎవరో కూర్చుంటే ఆయన ఏదో ఒక మాట చెప్తే మీరా ఆహా అంటాను. సినిమా వాడిని కాబట్టి నన్ను పోలుస్తారు. సో పక్కన కూర్చున్న వాడిని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మనవాళ్ళైనా కూడా మనం పోల్చలేని పరిస్థితి. కానీ వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నప్పుడు తెలిసిన తర్వాత ఆయన పక్కన నేను కూర్చున్నానే ఒక ఆనందం మనకి ఉంటుంది. సో అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఎంతోమంది వచ్చారు. నేను కొంచెం లేట్గా రావడం వల్ల వాళ్ళందరినీ మిస్ అయ్యాను. సో మనం ఇలాగే కలిసికట్టుగా ఉండి మనం తప్పకుండా మనం చేయాల్సిన బాధ్యతగా, ఇది కర్తవ్యంగా భావించి మనందరం ముందుకు వెళ్ళాలని, మనం అనుకున్నది సాధించాలని, భారతదేశం ఎప్పుడు వైభవంగా దేదీప్యమానంగా మన భారత మాతకి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, సో లాంగ్ లివ్ ఇండియా, జై భారత్, జై హింద్.